మనుషుల మధ్య చాలా భావజాలాలు ఉంటాయి. ఒక భావజాలాన్ని మనం ఆలోచిస్తే పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మనుషుల్లో ఒక భావజాలం క్రియేట్ అయిపోయింది. చాలా భావజాలాలు ఉన్నప్పటికీ భావజాలం అంటే వారి హృదయంలో బలంగా నాటుకుపోయిన నమ్మకాలు, ఆలోచనలు, దృష్టికోణం. ఇవి చిన్నప్పటి నుంచి మనం పెద్దలో పెరిగేప్పుడు మన మీద పడిన ప్రభావాన్ని బట్టి, మనం పెరిగిన పరిస్థితులను బట్టి మన హృదయంలో కొన్ని నమ్మకంగా నాటుకుపోతాయి. అవి మాత్రమే మనం బయటికి ఎన్ని మాటలు చెప్పినా వాటిని మాత్రమే మనం బయటికి ప్రవర్తిస్తాం అన్నమాట కొన్ని విషయాలు వచ్చినప్పుడు. దీన్నే భావజాలం అంటారు. ఇప్పుడు నక్సలైట్ల భావజాలం ఏంటంటే, వారు తీవ్రవాదుల భావజాలం ఏంటంటే, వాళ్ళు కొన్ని నమ్ముతారు. వాళ్ళు పెరిగిన, వాళ్ళని ట్రైన్ చేసిన విధానాన్ని బట్టి ఒక భావజాలం క్రియేట్ అయ్యిద్ది. వాళ్ళకి ఏం క్రియేట్ అయ్యిద్ది? మీరు బాంబును పెట్టి అనేకుల్ని చంపేయండి, మీకు దేవుడు పరలోకం ఇస్తాడు అనే భావజాలాన్ని వారి హృదయంలో జొప్పిస్తారు. వారు దాన్ని బలంగా వారి హృదయంలో నాటుకుని పోయి దాన్ని వారు నమ్మేసి దాన్ని చేస్తారనమాట. అంటే అంత నమ్మకంగా వారి భావజాలం ఉంటుంది. ఇది వారి భావజాలం. అలాగే రాజకీయ భావజాలం, సామాజిక భావజాలం, ఇలా చాలా భావజాలాలు ఉంటాయి. వాటన్నిటితో మనకు పని లేదు. కానీ మనందరం పుట్టి పెరిగిన వారే కాబట్టి కొన్ని భావజాలాలు మనలో క్రియేట్ అయిపోయి ఉంటాయి. అది మనం పుట్టిన కాడి నుంచి మనం చూస్తే మనిషిలో ఒక పేరుకుపోయిన భావజాలం ఏంటంటే, తెలియకుండానే చిన్నప్పటి నుంచి మనం ఏమి చేసినా సరే ఎదుటి వారిని చూసి వారిని సంతోషపెడటానికి, వారి మెప్పు పొందటానికి అన్నీ మనం చేస్తూ ఉంటాం. తెలియకుండానే, తెలిసి కూడా కాదు, అది అంత ఆలోచన కూడా చేయం. చూడండి, మీరు పుట్టినరోజు పిల్లోడు పుట్టాడు, అసలు కొంతమంది అయితే హాస్పిటల్ కాడి నుంచే గర్భం అయితే ఉందనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, అమ్మో అందరు మన చుట్టాలు ఏమనుకుంటారు, పెద్ద హాస్పిటల్కి వెళ్దాం అంటారు. చాలామంది ఉన్నారు, మా బంగారపల్లిలో చాలామంది ఉన్నారు అలా. వీకాడియా పెద్ద హాస్పిటల్, అక్కడికి వెళ్దాం అంటారు. ఎందుకు? అమ్మో నీ ఆడకొస్తే మనం చిన్నబోము మనుషుల ముందు అని వారి వైఖరి, వాళ్ళ యొక్క ఘనతను చూపించుకోవడానికి పెద్ద హాస్పిటల్కి వెళ్తారు. ఇది ఒక భావజాలం అన్నమాట. అలాగే మనం చూడండి, ఆ పిల్లోడు పుట్టిన తర్వాత మొదటి బర్త్డే చేయాలనుకోండి, మామూలుగా చేస్తారా? బట్టలు, సూటు, బూటు, హంగామా, బెలూన్స్, ఇవన్నీ దేనికి? భావజాలం. వచ్చిన వారిని సంతోషపెట్టాలి, ఆకట్టుకోవాలి. అబ్బా ఎంత గొప్పగా చేశారు, ఎంత ఘనంగా చేశారు అని ఒక భావజాలం. ఇది ఒక భావజాలం అన్నమాట. ఇలా చూడండి, మీరు మనం బట్టల షాప్కి వెళ్ళినా కూడా మా ఇంటి పక్కన ఆమె ఏమనుకుంటుందో, నా సహోదరుడు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు, ఈ బట్టలు వేసుకుంటే వీళ్ళకి బాగా నన్ను పొగుడుతారు అనే భావజాలం మనలో ఉంటుంది. నాకు నచ్చిందా కాదు, ఇది అందరికీ నచ్చిద్దా అని ఆలోచిస్తాం. ఇలా తెలియకుండానే చాలా 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 విషయాల్లో మనకు భావజాలం క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఆ భావజాలం ఏంటంటే ఎదుటి వారిని సంతోష పెట్టడం అనమాట, ఎదుటి వారిని మెప్పు కోరుకోవటం అనమాట. ఈ జనుల నుంచి నాకు ఘనత రావాలి, మెప్పు రావాలి, వారిని సంతోష పెట్టాలి, వారిని సంతోష పెడితే నాకు ఏదో వచ్చిద్ది, లేదా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. బయటికి నేను అలా కాదు అని అంటాం, చిచ్చి నువ్వు చెప్పింది ఏది కాదంటాం. మన జీవితంలో ఏదో ఒక రోజు ఇలాంటి పని చేస్తూ ఉంటాం. ఎవరికాళ్ళు ఆలోచించుకుంటే, అది బట్టల విషయం అయినా, అది ఇంటి విషయం అయినా, అది ఏ విషయం అయినా సరే, ఒక చండాలపు ఇంట్లో ఉండటానికి మనం బూజు కొట్టుకుపోయి ఒక పాత పడిపోయిన ఇంట్లో మనం ఉన్నాం. ఎందుకని? ఎవరన్నా వస్తే ఎలా ఉంటుంది, రోతగా ఉంటుంది. మన ఇబ్బంది అని కాదు, ఇక్కడ ఏముంటాంలే పిల్లలతో పురుగు గట్రా ఉంటే, ఆ భావజాలం కాదు మనది. ఎదుటివారు వస్తే బాగాదు అంటే వారిని సంతోష పెట్టాలి, మనుషుల్ని సంతోష పెట్టాలి, వారి నుంచి మెప్పు రావాలి. ఇలాంటి భావజాలం మనుషుల్లో క్రియేట్ అయిపోయింది. మనం పెరిగిన సమాజం అలాంటిది. అలా అయిపోయేటప్పుడు తెలిసి తెలియకుండా ఈ భావజాలంతో చాలా విషయాలు తొట్టిల్లిపోయి అనేకుల్ని చాలామంది సంతోష పెట్టాలని వివాహాలు, వారి స్తోమతకు మించి వివాహాలు చేసి అప్పులు పాలైపోయి ఊర్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తాహతకు మించి స్నేహాలు చేసి వారి స్నేహితులు మెప్పించాలని డబ్బు లేకపోయినా అప్పులు సొప్పులు చేసి ఉన్న పని అంతా నాశనం చేసుకొని వారి జీవితాలను పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అన్నా నువ్వు తోపనంగానే లేకపోయినా తెచ్చిపెట్టేస్తారు. ఎందుకు? వాళ్ళని సంతోష పెట్టాలి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, మన దగ్గర తిరిగే వాళ్ళు ఉండరు. ఇలాంటి చాలా మందిలో ఉంటాయి. ఇలా మన ఇది లేదు అది లేదు అనుకోకుండా ఏదో ఒక పాయింట్లో ఇలాంటి భావజాలం మనలో క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఈ భావజాలం వల్ల ఇది ఎందుకు నేను ఆలోచించమంటున్నానంటే, ఇలా ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకొని తన కుమారుని ద్వారా తన కుమారుని బలియాగం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ సంఘముగా మనల్ని
కూర్చి లోకం నుంచి వేరు చేశాడు మనల్ని. ఇలాంటి అనేక భావజాలాల్లో దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు మనల్ని వేరుపరిచాడు, లోకం నుంచి సపరేట్ చేశాడు. ఇక నుంచి ఇలా ఉండకూడదు, మీరు ఇప్పుడు దాకా లోకాన్ని సంతోష పెట్టారు కాబట్టి నా యొద్దకు రమ్మన్నప్పుడు ఎలా పిలిచాడు? మీరు లోకమునకు వేరే దేవుని దగ్గరికి రమ్మన్నాడు. ఇలా వచ్చిన మనం ఈ లోకంలో ఉంటుంది, అది కాసేపు పక్కన పెట్టేసి అదంతా ఎందుకు చెప్పానంటే, చర్చిలోకి దేవుని సన్నిధిలోకి చేరిపోయిన తర్వాత కూడా మనుషుల ఈ భావజాలాన్ని భక్తికి ముడివేసి భక్తిని ఎలా చేస్తున్నారంటే మనుషులను సంతోషపెట్టేవారిగా, సంఘాన్ని సంతోషపెట్టేవారిగా, దైవజనుల్ని సంతోషపెట్టేవారిగా భక్తిని మార్చుకున్నారు. భక్తి ఎవరు ఎదుటి చేయాలి? స్పందించండి. దేవుని ఎదుట భక్తి చేయాలి. కానీ మన భావజాలం ఎలా మారిపోయిందంటే, లోకంలో వేసుకొని వచ్చాం కదా, వైఖరి మార్చి భక్తిని మనుషులను సంతోషపెట్టే విధంగా, వారి ఎదుటి నుంచి ఘనత వచ్చే విధంగా మలుచుకున్నాం మనం. చాలామంది అబ్బా పాట ఎందుకు పాడతారంటే, వారందరూ నన్ను పొగడాలి, అందరూ వచ్చి బాగుందా అని అనాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్. నేను పాడా అమ్మయ్య దేవుని సన్నిధిలో పాట పాడా, దేవుడు దేవునికి నేను దేవుణ్ణి ఆరాధించే భాగ్యం దొరికింది అనుకో. ఎవరో ఒకళ్ళు వచ్చి వాక్యమైన అన్ని విషయాల్లో వాక్యం చెప్పినా కూడా ఎవరన్నా వచ్చి బాగా చెప్పారు అనగానే అమ్మయ్య ఒకరిని సంతోష పెట్టా, ఒకరికి నచ్చింది అనుకుంటాం. కానీ దేవుడికి నచ్చింది అని మన మనసులో అనుకో. నీ మనసు గురించే మాట్లాడుతున్నా, పైన విషయాలు మాట్లాడతల్లా. ఇలాంటి భావజాలం మనుషుల్లో క్రియేట్ అయిపోయి భక్తిని కూడా పాడు చేసుకుంటున్నారు. ఈరోజు భక్తిని మనుషుల కోసం చేస్తున్నారు, మనుషులను సంతోష పెట్టాలని చేస్తున్నారు. ఇదివరకు దైవజనులు రిజిస్టర్ పెట్టారు అందరు సమయానికి రావాలని. అంతకుముందు అది తీసేసిన తర్వాత అది పోయింది. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ నేను అట్లా కాదండి అని అన్న భావజాలం ఏంటంటే, దైవజనుని సంతోషపెట్ట, ఆయన ముందు తప్పు అయిపోకూడదు. అది భావజాలం అన్నమాట. తెలియకుండానే మనిషిని సంతోష పెడతాం. అమ్మో నా పేరు చదివితే అందరి ముందు ఏమైపోతా, షేమ్ అయిపోతా, ఎట్లా వెళ్ళాలి. అంతేగాని నిజంగానే కదా దేవుడు సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన లెక్క అడుగుతాడు రేపు. ఈరోజు మనిషి అడగకపోయినా రేపు నన్ను అక్కడ నిలబెట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన అందరం ప్రత్యక్షం కావాలి, ఆయన తీర్పు తీరుస్తాడు, వదలడు అని మనకు స్పృహ ఉండి అలా వస్తామా? అలా ఉంటే, ఆ స్పృహ ఉంటే అసలు లేట్ అవుతామా? లేట్ అవ్వం. అది పోయి ఈరోజు మనుషులను అమ్మో రాకపోతే అక్క ఏమనుకుంటుంది, ఈ చెల్లి ఏమనుకుంటుంది, ఆ తమ్ముడు ఏమనుకుంటారని వీళ్ళని దృష్టి పెట్టుకొని వీళ్ళ మైండ్ సెట్తో వస్తున్నారు. అలా కాదు మనం రావాల్సిన దేవుని సన్నిధికి. నా దేవుడు ఏమంటాడు? నా దేవుడు నాకంటే ముందుగా ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నాడు కదా, అక్కడ ఉంటాడు కదా దేవుడు అని పరిగెత్తుకొని రావాలి మనం. ఆ ఆలోచనలు పోయి ఈరోజు చర్చికి ఇలాంటి డ్రెస్ వేసుకెళ్దాం. ఎందుకంటే అక్క ఈ డ్రెస్ బాగుంది, తమ్ముడు ఈ డ్రెస్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు అనాలి. అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. తెలియకుండానే హృదయంలో అమ్మయ్య నేను భలే బట్టలు కొన్నానే అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎదుటి వారిని సంతోషపెట్టే ఆలోచనలు పెరిగిపోయినాయి. భక్తి దేవుని ఎదుటి చేద్దాం, నమ్మకంగా చేద్దాం అనే ఆలోచనలు పోయి, ఎలాంటి స్థితిలోంచి దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని అనే ఆలోచనలు తీసేసి మనుషుల మీద దృష్టి పెట్టారు, భక్తి మీద దృష్టి పెట్టకుండా. భక్తిని మనుషుల దృష్టికోణంలో చేస్తూ భక్తిని చెరిపేసి లోకం తీరులోకి తీసుకొచ్చారనమాట. అక్కడ వేరే రూపంలో కనపడుతుంటే ఇక్కడ ఈ రూపంలో మారిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటాం, ఇక్కడ అసలు మనంత నిశ్శబ్దంగా ఉండేవారు, మనంత మంచివారు ఎవరు లేరేమో అన్నట్టు కనపడింది. మనం ఇక్కడ వీడియో తీసి రేపు చూసుకుంటే అసలు అబ్బాయి లేని ఇంత శాంతమూర్తులు అన్నట్టుగా ఉంటుంది. మరి రేపటి నుంచి భక్తి ఒక రోజుకి పరిమితమైంది కాదుగా, 24 గంటలు 7 రోజులు 360 రోజులు సంబంధించిందేగా. ఒకానొక విషయం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎలా దగ్గరికి వెళ్ళిపోయాక ఎవడో నిన్ను వచ్చి బండితో గుద్దాడు, ఎవడో నీకు డబ్బులు ఇవ్వాల్సినోడు ఎగ్గొట్టాడు, ఎవడో నీకు అన్యాయం చేశాడు, అప్పుడు మనది ఎలా ఉంటుంది? నేను అరవద్దంటలా, నేనేం చేయొద్దంటలా, కానీ ఎలా దేవుని కోణంలోంచి దేవుళ్ళలోంచి తొలగిపోకుండా దాన్ని ఖండిస్తున్నామా? అసలు ఈ మాటలే అసలు ఇదంతా మర్చిపోయి పక్కన పెట్టేసి లోకంలో ఎలా అయితే మనుషులు చేస్తారో అలా చేస్తున్నామా? అలా చేస్తున్నాం అనమాట. మనుషులు ఎలా చేస్తారో భక్తి ఇంతవరకే. ఇక్కడ ఈ చర్చిలో ఈ దీని వరకే భక్తిని దగ్గర చేసేస్తున్నాం అనమాట. అట్లా చేయకూడదు. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే మనం భక్తులు అని ఫస్ట్ మనకు గుర్తుండాలి. ఎందుకంటే సౌలు గారు అని ఒక రాజు, దావీదు గారు అని ఒక రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజుల్లో మొదటి రాజు, రెండవ రాజు. వారు ఒక గొప్ప భక్తుడుగా, ఒకరు ఆయన గురించి ఇలా అయిపోయాడని అయ్యో అనుకునే స్థితిలోకి వారిద్దరి మధ్య ఒక వేరియేషన్ ఉంటుంది. చాలా తప్పులు ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య కానీ ఒక భావజాలం వారి మధ్య కనపడిద్ది. ఏం భావజాలం అంటే, ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నారు, ఇద్దరు చూజింగ్ కింగ్సే.
ఇద్దరు దేవుని చేత ఎన్నుకొనబడిన రాజులు ఇద్దరు. సౌలు గారిని పిలిచినప్పుడు, అయ్యా నేను ఎంతటి వాడను, మా ఇశ్రాయేలు గోత్రంలో నా గోత్రం తక్కువైనది, నేను అల్పుణ్ణు, నా స్థితి కానీ ఎంత తగ్గించుకుంటాడో అలాంటి దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సౌలు గారు చాలా మంచివారు. అసలు అన్ని ముందులో జనాల్లోకి రావడానికి భయపడే అంత అలాంటి మనిషి ఎప్పుడైతే దేవుడు రాజుని చేస్తాడో ఆయన జనాల్ని సంతోష పెడతాం అనే వైఖరి వచ్చేసి దానిలోకి. జనాల్ని సంతోష పెడతాం. అవన్నీ మీకు చూపించే అంత సమయం లేదు, కానీ మనం బైబిల్ తరగతులు జరుగుతున్నాయి, ఇవన్నీ వచ్చినాయి. అయ్యి మీరు ఎందుకో అప్పుడు వింటున్నారో వింటలేదు నాకైతే తెలియదు, కానీ అయ్యి ఇలాంటప్పుడు ఉపయోగపడతాయి. సహోదరులు వాక్యం చెప్తున్నప్పుడు, దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు మీకు అవి మైండ్లో ఉన్నాయనుకోండి, చెప్పంగానే మీకు అవన్నీ వెలుగుతాయి అన్నమాట. అప్పుడు గురువారం వచ్చి దేహాలు ఎడపడేసి ఆ రోజే వదిలేశారనుకోండి, ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు అర్థం కాదు. సౌలు గారు ఇలా ఆయన రాజుగా దేవుడు ఏర్పరిస్తే, ఎన్నికలేంటి స్థితిలోంచి ఇశ్రాయేలుకి రాజుగా, మొదటి రాజుగా ఘనతనిస్తే, అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి దాన్ని అంతా సర్వనాశనం చేసేసి రమ్మంటే, పిల్లల్ని అసలు ఎవరిని వదలమాక దాన్ని స్మాష్ చేసేసి రమ్మంటాడు. సౌలు గారు వెళ్ళి ఏం చేస్తాడంటే కొన్నిటిని అన్నీ స్మాష్ చేసేసి కొన్ని మంచి బలి ఇవ్వటానికి శ్రేష్టమైన వాటిని పక్కన పెడతారు. అప్పుడు సమూయేలు గారికి ముందే దేవుడు చెప్పేస్తాడు నా ఆజ్ఞ నెరవేర్చలేదని. ఈయన వచ్చి సమూయేలు గారు ఎదుర్కొన్నప్పుడు ఆ సందర్భం చూద్దాం. చూడండి, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగెను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి. చూడండి, ఇక్కడ అన్నిటినీ తీసేయమంటే జనులు తెచ్చారయ్యా, నాదేం లేదు కానీ జనులు తెచ్చారు, కానీ తెచ్చారు కానీ మంచి తెచ్చారు. నీ దేవుడికి, మన దేవుడికి బలి ఇవ్వటానికి మంచి తెచ్చాడు. మనం కూడా కొన్ని విషయాల్లో జారిపోయి భక్తి పోయినప్పుడు ఆ భక్తే మన భక్తిలో నుంచే తొలగిపోతాం. దేవుడు చెప్పిన మాట నెరవేర్చము, పక్కకి వెళ్తాము. అదే ఏంటి పక్కకి వెళ్ళామంటే మంచి విషయాలు ఎత్తుకొచ్చి ఆడ పెడతాం. అది నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నేను చాలా సేవ చేశా తెలుసా నీకు, చాలా మందికి హెల్ప్ చేశా తెలుసా మీకు, చాలా పరిచయం చేశా తెలుసా మీకు అంటాం. ఎందుకు మాట్లాడుతుంది ఏ విషయం? నువ్వు ఎందుకు అవి తెచ్చావంటే, తెచ్చా కానీ అవి పక్కన పెట్టి నీ మంచి తెచ్చా చూడండి దేవుడికి బలి ఇవ్వటానికి. మనం కూడా ఇలాంటి భావజాలంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు తప్పిపోయావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు దేవుడికి విరుద్ధంగా చేస్తున్నావు అంటే, సరే అది పక్కన పెట్టుకొని నేను చాలాసార్లు మీటింగ్కి వచ్చా కదా, చాలా మంచి పనులు చేశా కదా అంటావు. అంటే దానికి ఇది సరిపోలా. దేవుడు త్రోసివేశాడు, దేవుడు నిన్ను విసర్జించాడు అన్నాడు. దేవుడు నిన్ను విసర్జించాడు. మొదటి రాజు, అది ఎంత ఘనత అండి. మొదటి రాజుగా ఇచ్చి ఎక్కడో అల్పస్థితిలో ఉన్నాయని తీసుకొచ్చి పైన పెడితే అట్లాంటి పని చేశాడు. ఇప్పుడే కాదు, ఒకసారి కూడా సమూయేలు గారు రావటం ఆలస్యం అయితే బలిచ్చేస్తాడు ఈయన. అసలు బలిచ్చే పని రాజుది కాదు, బలిచ్చేస్తాడు ఈయన. ఎందుకు? ఆ రోజు జనులందరూ వెళ్ళిపోతారు. మా జనులు వెళ్ళిపోతే ఎలా, వీళ్ళ ముందు నేను బలిచ్చి నేను గొప్ప స్థితికి వెళ్ళాలని. అప్పుడు కూడా అలాగే చేస్తాడు, దేవుని బాధ పెడతాడు. అంటే అక్కడ ఆ జనులు ఎవరైతే ఉంటారో, ఒక రాజుకి కింగ్డమ్ ఉంటుంది కదా, వారిని సంతోష పెట్టాలి. దేవుడు ఏమంటే అనుకోని, దేవుడికి నీ మంచి తెచ్చాక ఇలా నొక్కుతాం అనమాట. మనం కూడా తెలియకుండా నేనేదో మంచి చేసేసా అనుకుంటాం. మనం మంచి అసలు పనికిరాదు. దేవుని మాట నెరవేర్చడమే భక్తి. మనం ఏదో మంచి చేసామని ఇక్కడ ఉండలా, మనం ఏదో మంచి చేసామని పరలోకంలోకి వెళ్ళట్లా. దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఆయన కుమారుణ్ణి బలిగా అర్పిస్తే, ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన దేహాన్ని కలువరి శిలువలో బలిగా అర్పించి పరిశుద్ధాత్మని అది మనకు తెలియజేసి ఒప్పింపజేస్తుంటే మనకు రక్షణ వస్తుంది. మనం ఏదో మంచి చేసామని కాదు, ఏ మంచి లేదు మనలో. అలాంటి మంచి ఏమీ లేని స్థితిలోంచి మనల్ని ఎత్తుకొని పరిశుద్ధులుగా, అయ్యా మీరు పరిశుద్ధులు, మీరు నా జనాంగం, నా స్వకీయ సంపాద్యం అని దేవుడు మనల్ని పిలుస్తుంటే, మనం కూడా ఇలాంటి అవన్నీ పక్కన పెట్టేసి ఆ అల్పస్థితిలో నుంచి చాలా అప్పుడు పశ్చాత్తపడి దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకొని వచ్చి మళ్ళీ మనం కూడా సౌలు గారు ఎలా అయితే చేశారో మనుషులను సంతోష పెడతాం, ఆ స్పృహ కోల్పోతాం. ఆ రాజు ఎలా అయితే నన్ను అల్పస్థితిలోంచి ఈరోజు దేవుడు ఇంత ఘనత ఇచ్చాడే అని ఘనతను మర్చిపోయి, దేవుడిచ్చిన ఘనతను మర్చిపోయి ఘనత పోగొట్టుకోకూడదు.
ఈ పోగొట్టుకోకూడదు. సౌలు గారు దావీదుని వెంబడించిందల్లా అంతే, ఈ రాజ్యం పోయిద్దేమో దావీదు గారు ఉంటే. ఆ తర్వాత యోనాతానికి రావాలి, నా కుటుంబం నిలవాలనుకున్నాడు. నిలపటానికే సౌలు గారికి ఇచ్చాడు అవకాశం ఆయన కుటుంబాన్ని. ఈయన పోగొట్టుకున్నాడు. దేవుడిస్తే ఎవరు పోగొడతారు చెప్పండి? ఈరోజు మనకు రక్షణ దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన రక్షణ నిలుపుకోకుండా భక్తుల్ని, ఏదో మనుషుల్ని, బయట వారిని లోపల వారిని వీరిని సంతోష పెడతాం. అక్క రమ్మంది, మరి ఫంక్షన్కి వెళ్ళాలిగా, వాళ్ళు కోల్పోతాంగా అంటే ఇక్కడ వాళ్ళని ఏదో సంపాదిస్తున్నాం అనమాట. ఆదివారం సంఘం మానకూడదు, అది నేను చెప్పింది కాదు. సంఘముగా కూడుట మానుట, మీరు సమాజంగా కూడుట మానద్దని హెబ్రీ పత్రికలో ఉంది. కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు మానద్దు అని లేఖనం చెప్తుంటే మనం ఏం చెప్తాం అంటే ఆ రక్షించడానికి కొంచెం మంచి చేయడానికి అటు వెళ్ళాక అంటారు. అది నేను ఒప్పుకుంటా, ఆయన ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటారు. నేను చెప్తే మీరు కూడా ఒప్పుకుంటారు. నేను మంచిగా అలా మేకప్ చేసి మీకు చెప్తా కదా, నేను ఎందుకు రాలేదు, ఎందుకు ఈ మంచి చేయలేకపోతున్నానంటే నేను మేకప్ వేస్తా కదా, మీకు అప్పుడు అది మేకప్ లాగా ఏం కనపడకండి సార్, నీ నువ్వు జావు అనుకుంటాం మనసులో. కానీ దేవుడు ఊరుకోడు, లెక్క అడుగుతాడు పిలిచి. ఒకరోజు ఉంటుంది మనకి, ఆ రోజు ఉంటుంది. అది అర్థం కాకుండా మేకప్ వేసి మనుషుల మీద అబ్బా ఎంత భక్తిపరుడు ఎవరు లేరు అని అలా అనుకుంటున్నాం మనం. ఈ భక్తి దేవుని ఎదుట నిలవదనమాట. మరి దావీదు గారు కూడా అలాంటి స్థితిలో నుంచే ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసేవాడిగా ఉన్నప్పుడు ఆ సమూయేలు గారు సౌలు గారి విషయంలో దుఃఖిస్తున్నప్పుడు, సరే నువ్వు దుఃఖించమాక అని సౌలు గారికి దేవుడు వర్తమానం పంపించి, నీకు ఇంకొకరిని చెప్తాయా, బెత్లెహేంకి వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించంటే వెళ్తాడు. వెళ్ళి ఆయన కూడా పై రూపం చూస్తాడు. ఫస్ట్ రాగానే ఒక పెద్ద కుమారుడు రాగానే అబ్బా ఏమున్నాడు, ఈయన రాజు అనుకుంటాడు. దేహదారుఢ్యాన్ని చూసి మామూలుగా లేడు, హైటు గీటు ఆజాను బోర్డులాగా ఉన్నాడు, ఈయన కాకపోతే ఎవరు అనుకుంటాడు. ఎందుకంటే మనుషుల భావజాలం ఒకటి ఉంది కదా, ఇలా ఉంటేనే హైటు గీటు బాగా చదువు గిదువు ఇవన్నీ ఉంటేనే సరైనోడీడు అనే భావజాలం మనకు ఉంది కదా. అలా సమూయేలు గారు అనుకుంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టను, నేను ఈయన కాదంటాడు. వస్తాడు తర్వాత మన కింగ్ దావీదు గారు. ఆయన వస్తే అసలు అది గూస్ బంప్స్ అనమాట. ఆయన వస్తే ఎర్రని కళ్ళు, ఎర్రగా ఉంటాడు. ఆయన మంచి అందగాడు అనమాట. కానీ చిన్నవాడు, ఆయన టీనేజర్ అనమాట. చూస్తానికి మనుషులకి కనపడటానికి గొప్పవాడిగా ఉండడు, కానీ ఆయన మంచి హృదయం కలిగిన వాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడని సమూయేలు గారు చెప్పి అభిషేకిస్తాడు. అసలు ఇక అది మొదలుకోనండి దేవుడి కోసం చేస్తాడండి. ఏ మనిషి కోసం చేయడనమాట. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు యెహోవా పేరట వెళ్తాడు. అంత పెద్ద గొలియాతు మీదకి ఎవరి పేరట వెళ్తాడంటే ఈ మనుషుల్ని, రాజ్యాన్ని సంతోష పెట్టాలని వెళ్ళడు. సున్నతి లేని నా దేవుని మీదకి, నా దేవుని జనాంగం మీదకి వస్తావేందని, చస్తే చచ్చానని దేవుడి కోసం వెళ్తాడు. జనాల కోసం వెళ్ళడు, ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలా అవి చూస్తే చాలాసార్లు సౌలు గారిని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా పక్కన మేనల్లుళ్ళు వీళ్ళు చెప్తున్నా దొరికాడు వేసి అంటే, ఇది మనుషుల ఆలోచన, వద్దు ఇలా వద్దు అంటాడు. మనుషులు అబ్బో వీళ్ళు వెళ్ళిపోతారేమో, ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట కానీ వినకపోతే వీళ్ళు వెళ్ళిపోతారేమో నా దగ్గర నుంచి, నాకు ఇంకెవరుంటారు అని అనుకోవాలా. అసలు అలాంటి స్టెప్పే తీసుకోలేదనమాట ఆయన. అలా ఇప్పుడు నేను చదివించిన వచనానికి వద్దాం రండి. అంత ఇష్టుడుగా బతికాడు. ఆ ఇష్టుడు ఆయన చేసేటప్పుడు ఇందాక అమాలేకీల్ని వెళ్ళి చంపమంది, అప్పుడు దేవుని పని ఎలా ఉండిద్దంటే, ఆ రాజుల కాలంలో దేవుడు అప్పగించబడిన పని అలా ఉండేది. రాజులకి ఏది చేయమంటే అది చేయటమే వారికి దేవుని పని. ఈ రోజు దేవుని పని వేరు. ఈ రోజు మనకి వెళ్ళి తెనాల్లో ఉన్నవారిని చంపండి, అమెరికాలో ఉన్నవారిని చంపండి అని మనకు చెప్పడు. మన సేవ వేరు, అప్పటి సేవ వేరు. అర్థమైందా? ఇప్పుడు మనకి వేరే సేవ ఉంది. సువార్త ప్రకటించాలి, అనేకుల్ని రక్షించాలి, సంఘంలో చేర్చాలి. మన సేవ వేరు. అప్పుడు దేవుని సేవకుల ద్వారా వారికి ఏ మాట చెబితే దాన్ని నెరవేర్చడమే వారు సేవ చేసినట్టు. రాజులకి ఇలాంటి దేవుని పని చెప్పినప్పుడు ఆయన చేయలే. కానీ మందిరం విషయంలో దావీదు గారు నా దేవునికి మందిరం కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దావీదు గారు నేను కడతా అని పూనుకొని అడిగినప్పుడు వద్దంటాడు. నీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి వద్దంటాడు. సరే అని ఆయన అన్నీ సమకూరుస్తాడు. ఆ మందిరానికి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాడు, మొత్తం సమకూరుస్తాడు. అసలు మామూలుగా అక్కడ అది కూడా దేవుని సరే మందిరం కట్టు అనేది దేవుని సేవ అనమాట, దేవుని పని, దావీదు గారికి అప్పగించబడిన పని. నోవహు ఓడగట్టు దేవుని పని, అది అతనికి. అర్థమైందా? అలాగే దావీదు నువ్వు చెప్పావు సరే, కానీ నీ పక్కన పెట్టి నీ తర్వాత నీ కుమారుడు మందిరం కడతాడు, నీ తర్వాత కడతాడు, సొలొమోన్ని ఎన్నుకుంటాను అన్నప్పుడు వదిలేయటం దేవుని పని, మందిరం కట్టకుండా ఉండటం దేవుని పని దావీదు గారికి. దావీదు గారు సరే ఆ కట్టను అంటాడు. అదే సౌలు గారు ఉంటే ఏం చేసి ఉంటాడు చెప్పండి?
నేను కడితే ఎంత ఘనత వస్తుంది జనాల్లో, ఇశ్రాయేల్ ప్రజలు సౌలు గారు మామూలుడు కాదయ్యా, ఎంత మందిరం కట్టాడు అనుకుంటాడేమో సౌలు గారు. కానీ దావీదు గారు అంటే మనసు కాదనమాట. దేవుడు కట్టద్దు అన్నాడుగా, నేను కట్టను, కానీ ఆ మందిరానికి నేనేం చేయాలో అది మొత్తం చేస్తానని ఆ సొమ్మంతా, రాజ్యాల్లో ఉన్న సొమ్మంతా, ఆయన సొంత ఆస్తిని కూడా మొత్తాన్ని ఇచ్చేస్తాడు దేవుడికి. చాలా చాలా ఇస్తాడు, బంగారం వెండి, ఆయన దగ్గర ఏముందో దాని అంతటి ఇచ్చేసేసి దేవుణ్ణి గణపరుస్తాడు. అలా చేశాడు, ఏదో జనుల కోసం కాకుండా. చూడండి ఇప్పుడు ఆ వచనం. ఇలా దావీదు గారు మనుషులను దృష్టి పెట్టుకొని చేయలా. ఎలా చేశాడో ఆ డబ్బులు ఇచ్చేప్పుడు కూడా ఆయన దేవుని మందిరానికి డబ్బులు ఇచ్చేప్పుడు ఇశ్రాయేల్ పెద్దలు, అధికారులు, జనాలు, ఆ రోజు రాజ్యం అంతా ఉంది. ఆయన ఏ మనసుతో ఇస్తున్నాడో చూడండి. 3వ వచనం, దినవృత్తాంతాలు 1 గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. ఏంటంట, అక్కడ జనాలు ఉన్నారని, అక్కడ ప్రజలు ఉన్నారని, వీరి నిమిత్తం కాదు నేను ఇస్తుంది. నా దేవుని మందిరం పట్ల నాకున్న మక్కువ చేత, మందిరం పట్ల ఆయనకి దేవుని సంతోష పెట్టాలని మక్కువ చేత సొంతంగా నేను ప్రేరేపించబడిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలారా, మీ ముందు నేను ఘనత పొందాలని కాదు, రాజులారా, పెద్దలారా, అధిపతులారా, మిమ్మల్ని మీ ఎదుట నేను పెద్ద గనుడుగా ఎంచుకోబడాలని అందుకివ్వట్లా. నేను నా దేవుని మందిరం పట్ల నాకు మక్కువ ఎక్కువ ఉందయ్యా, అందుకు ఇస్తున్నా. వీడికి ఎక్కువ అయిపోయింది ఇస్తున్నారని మీరు అనుకుంటారేమో, అందుకు కాదు. నా దేవుడి మందిరం అంటే నాకు ఇష్టం, అందుకు ఇస్తున్నా. ఏదో చాలామంది మన సంఘంలోనో బయట సంఘంలోనో చాలామంది డబ్బులు దేనికి ఇస్తారో తెలుసా? సంఘంలో పేరు రావాలి, పలానా ఆయన ఇంత ఇచ్చాడంటే ఎంత ఘనత, పలానా వారు ఇచ్చారు నేను ఇవ్వకపోతే ఎంత భక్తిహీనత, ఇద్దాం. అలా కాదు ఇవ్వాల్సింది. నా దేవుడి పని నాకు మక్కువ, నా దేవుని పని జరగాలి, నా దేవుడు సంతోషించే పని నేను చేయాలి, నా దేవుణ్ణి నీ సంతోషపరచాలి, అందుకు ఇవ్వాలి దేవునికి డబ్బు, దేవుని పని నిమిత్తం డబ్బు. ఏమి ఇవ్వగలం ఆయనకి? అదేగా చెప్తుంది చూడండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తము 14 వచ్చింది చదవండి. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట చేత నేనెంత మాత్రపు వాడను, నేను ఇచ్చాను కదయ్యా, ఇంత ఇచ్చాను కదా, నాకున్న సామర్థ్యాన్ని మొత్తం నేను ఇచ్చాను కదా అని అంటలేదు ఆయన. నేను ఎంత మాత్రం వాడినయ్యా, నేను ఇచ్చాను, అదంతా నువ్వు ఇచ్చిందే కదా, నీ స్వసంపాద్యం కదా అయ్యా, అది నువ్వు ఇస్తే ఊపిరి, నువ్విస్తే ఓపిక నేను చేసినవి కదయ్యా, నేను ఎంతటి వాడిను అని ప్రజల గురించి ఫస్ట్ ఆయన గురించి చెప్పుకొని, వారికి ప్రజలు కూడా ఏమన్నా అటు వెళ్తారేమో అని చూడండి. తర్వాత ప్రజల గురించి ఏం చెప్తున్నాడు? నా జనులెంతటి ఎంతకు మాత్రం వారు, సమస్తమును నీ వలనే కలిగినది కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఆయన సంపద, దేవుడిచ్చిన సంపద. ఈరోజు మన చేతులు 2 పని చేస్తున్నాయి, ఈ కాళ్ళు నడుస్తున్నాయి, మనం తింటుంటే జీర్ణ వ్యవస్థ కదిలించబడుతుంది అంటే దేవుడు చేస్తున్న మేలు అది. నేను మైక్తో మాట్లాడుతున్నా, ప్రతి క్షణం దేవుడు నా మీద కృప చూపుతూనే ఉన్నాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. నేను గాలి పీల్చాలని నా మనసు నిలపల, దేవుడు ఊపిరినిస్తూనే ఉన్నాడు. అలా దేవుడు నిత్యం ప్రతి మనిషికి మేలు చేస్తూనే ఉంటాడు. దేవుడు మేలు చేయలేదని ఎవ్వరు చెప్పకూడదు. ఆలోచిస్తే దేవుడు అసలు మన ప్రెజెన్స్లో లేకుండా ఎన్నో మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన మేలు చేయకపోతే అసలు దేవుడు నాకు మేలు చేయలేడు అనే మాట కూడా పలకలేము. దేవుడు నాకు మేలు చేయలేదు అనే మాట పలకటానికి కూడా దేవుడు మేలు చేయాలి. అర్థమైందా పాయింట్? దేవుడు నాకు మేలు చేయలేదు అని అంటానికి కూడా దేవుడు మేలు చేయాలి, ఎందుకంటే ఊపిరి నిలపాలి. అలాంటి గొప్ప దేవుడిని దావీదు గారు నెత్తి మీద పెట్టుకొని అలా చేశాడు. దేవుడు అనుకొని చేశాడు కాబట్టి ఇంత గొప్ప రాజుగా ఈరోజు ఆయన మన మధ్య 3000 సంవత్సరాలు గతించిపోయినా గొప్పవాడిగా మనకి మాదిరిగా ఉన్నాడు. మనం కూడా జనులను సంతోషపెట్టేవారంగా మనం చేయకూడదు. కొత్త నిబంధనలు కూడా ఒక వచనం చూసుకొని ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు
కంటికి కనబడినట్టు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్త ప్రకారము దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇది మనకిచ్చిన ఆజ్ఞ అండి. ఏం చేయాలంట? మనుషులను సంతోషపెట్టాలి. నేను ఈ డబ్బు ఇవ్వటం వల్ల, నేను ఈ సహాయం చేయటం వల్ల, నేను ఈ పని చేయటం వల్ల, నేను ఓడవటం వల్ల, నేను ఏదో చేయటం వల్ల, ఏం చేసినా సరే ఈ మనుషులను సంతోషపెట్టాలి, దైవజనులను సంతోషపెట్టాలి, సహోదరులను సంతోషపెట్టాలి. ఇది కాదు మనకు ఉండాల్సిన భావజాలం. ఏముండాలి? దేవునికి, ప్రభువుకి సేవ చేస్తున్నా, నేను ప్రభువుకి, నా దేవునికి సేవ చేస్తున్నా అంటే ఎలా చేస్తాం మనం? నా పిల్లలకి నేను సేవ చేస్తుంటే ఎలా చేస్తా? నెయ్యేసి పప్పేసి కలిపి నెయ్యి కారతా నోట్లో పెడతాం. అదే రోడ్డు మీద పిల్లవాడికి ఎలా పెడతాం? 5 రూపాయలు చాక్లెట్ ఇచ్చి సాటిస్ఫాక్షన్ పొందుతాం. అంటే వేరియేషన్ కనపడుతుంది మన కడుపును పెట్టిన పిల్లలకి, బయట వారికి. అలాగే మనం ఏదో మనుషులు వాడిని అన్నట్టు కాదు. ప్రతి మనిషిని ఎవరికి చేసినా నా ప్రభువుకు చేస్తున్నా, నేను నా ప్రభు సేవ చేయమన్నాడు అని ఆ దృష్టికోణంలో చేయాలి, ఆ భావజాలంతో చేయాలి. అప్పుడు దాకా ఉంది మనకి ఆ భావజాలం. అది తీసి పక్కన పెట్టి మన భావజాలం ప్రభువుకు సేవ చేయాలి. ప్రభు పై రూపాన్ని చూడ్డు, హృదయాన్ని చూస్తాడు. రేపు తీర్పు తీర్చేది హృదయాన్ని బట్టే అని మన హృదయం దేవునికి కనెక్ట్ అయ్యి ప్రతి నిత్యం, నేను అసలు ఈ మెసేజ్ చెప్పకూడదు అనుకున్నా, నిజం చెప్తున్నా. మన వద్దులే, ఇంత మనం చెప్పలేము. మనుషులు అంటే వారు ఏదో అనుకుంటారు, మనుషులు నేనాడ చూస్తున్నావు అని అనుకుంటారంటే ఎమ్మటే వచ్చింది నాకు ఆలోచన. ఏంటంటే ఇప్పుడు ఆ మనుషులు ఏదైతే నువ్వు నెగిటివ్ అవుతా అని చెప్పట్లేదా అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇది చెప్పాను అనుకో, అందరికి నువ్వు నెగిటివ్ అవుతావు అని ఈ మెసేజ్ ఆపేద్దాం అనుకుంటున్నావా అన్న హృదయంలో ఆలోచన పుట్టించాడు దేవుడు. ఇంకా నేను మరి ఆ దేవుని సంతోష పెట్టాలి కాబట్టి వచనాల ఆధారంగానే ఈ మాటలు చెప్పా. ఎవ్వరూ కూడా మనుషులను సంతోష పెడతామంటే ఇంక మనుషులు వదిలేయండి అని నా ఉద్దేశం కాదు, వాక్యం ఉద్దేశం కాదు. ప్రభువుకి చేస్తే, మనుషులకు చేస్తే కొంత మటుకే చేస్తాం. అదే దేవుని దృష్టికోణంలో పెట్టుకొని చేసామనుకోండి, ఉన్నతంగా చేస్తాం, వివక్ష లేకుండా చేస్తాం, పక్షపాతం లేకుండా చేస్తాం, ప్రేమించి చేస్తాం. అదే మనుషులను దృష్టిలో పెట్టుకొని చేసామనుకోండి, ఒకళ్ళకి చేస్తాం, ఒకళ్ళకి చెయ్యం, అర్హతను బట్టి చేస్తాం, స్టేజ్ని బట్టి చేస్తాం. ఇలాంటి పక్షపాత ధోరణి వచ్చేసిద్ది. అలా వద్దు. ప్రతి ఒక్కరికి దేవుణ్ణి బట్టి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాకు అప్పగించాడని దేవుణ్ణి సంతోష పెట్టాలని చేయాలి మనం. గలతీ పత్రికలో కూడా పౌలు గారు అలాగే చెప్తారు. ఇప్పటికీ నేను మనుషుల దయను సంపాదించుకొని కూర్చున్నానా, క్రీస్తు దాసుడును కాకయే పోదును అంటున్నాడు. వాళ్ళు అపార్థం చేసుకుంటే సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి చక్కని మాటలు చెప్పి వారిని లోపరుచుకుంటారు, వశపరుచుకుంటే పౌలు గారు పత్రిక రాస్తూ నాకు అలాంటి చేతగావు కానీ నేను అలాంటి చేసుంటే నేను క్రీస్తు దాసుడును కాకయే పోదును అన్నాడు. మనం కూడా అలాంటి వైఖరి మనకు ఉండాలి. నేను మనుషులను సంతోషపెట్టేవాడినా, క్రీస్తు శిష్యునే కాదని అనే ఆలోచన రావాలి మనకి. మనుషులను ఆలోచన పెట్టుకొని చేస్తున్న భక్తి క్రీస్తు దాసులను కాకయే పోదును అని మనం నిర్ణయం తీసుకోవాలి. పౌలు గారు అలా తీసుకున్నారు కాబట్టి గొప్ప సేవ చేశాడు. దేవుని ఎదుట బల నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం బల కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దాకా మనుషులను సంతోషపెట్టే ఆ పనులు చేస్తుంటే క్షమాపణ వేడుకొని దేవుణ్ణి, యేసుక్రీస్తు వారి శరీరధారి అనే దినముల్లో తన తండ్రిని ఎలా సంతోషపెట్టే పనులు చేశాడో మనం కూడా దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.